ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎస్ రాజు బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఎస్ రాజు బ్రదర్ వందనాలు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అన్న. వీడియో ఆన్ చేసుకోండి అన్న. కృష్ణంలో అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ దయని బట్టి, కృపను బట్టి మాకు ఇచ్చిన మంచి దినానికై, నూతనమైన దినానికి వందనాలు ప్రభా. ఉదయ కాలంలో నీ నామంలో ప్రభా లాగిన జూమ్లో కలుసుకుని అనుదిన వాక్య ధ్యానంలో ప్రభా చేసుకునే కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ ప్రియులతో కలిసి నాయనాన్ని స్తుతించి నీ వాక్యం నేర్చుకుని నీలోనైనా ఆనందించి నీతో నడిచే భాగ్యం ఇస్తున్నందుకు వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. పాట పాడుచున్న వారిని, నీ పక్షం నిలబడి వాక్యం చెప్తున్న వారిని, ప్రార్థన చేస్తున్న ప్రియుల్ని, నడిపిస్తున్న సహోదరులు ప్రభా నువ్వు బలపరిచి దీవించి ఆస్వాదించి కార్యక్రమం అంతా బహు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ప్రార్థన స్తుతించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన రాజు బ్రదర్ వందనాలు. వందనాలండి. మన మధ్యలో గాయకులు బ్రదరు పి ఆనందరాజు గారు. వందనాలన్నా. మంచిది. మన మధ్యలో గాయకులు బ్రదర్ పి ఆనందరాజు గారు తుమ్మలపేంట నంద్యాల నుంచి గాయకులు పాటలు పాడతారు. అన్నా ఆనందరాజు అన్న వందనాలన్నా. నా వందనాలన్నా. పాట పాడండి, తక్కువ పాడండి. 1, 2, 3 వచనాలు అయితే చాలు. ఓకే, మంచిది. ఉదయకాలంలో అవకాశం ఇచ్చిన మరి దైవజనులకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో మన పాటల బుక్లో నుండి 387 పాట పాడదాం. చిన్న పాటే, 5 చరణాలు ఉంది. 3 చరణాలు చాలు. ఓకేనా. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. పాపము పోవును భయములు తీరును, పాపము పోవును భయములు తీరును, పరమ సంతోషము భక్తులకీయును, పరమ సంతోషము భక్తులకీయును. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం.
భూలోకమంతటిలో మేలైన నామం, భూలోకమంతటిలో మేలైన నామం, భూమిలో సువాసన వీడి చెడి నామం, భూమిలో సువాసన వీడి చెడి నామం, యేసుని నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం, యేసుని నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం మధుర నామం. అన్నా ప్రసాద్ అన్మ్యూట్ అవ్వండి. మంచిదన్న పాట పాడిన ఆనందరాధనకి వందనాలు. ఆ, వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. అన్న రూఫస్ అన్న, RUFIUS, రూఫస్ బ్రదర్. నా రూఫస్ అన్న, రూఫస్ అన్న, RUFUS. రూఫాస్ అన్నలే ప్రార్థన చేయమని చెప్పండి, మీరు వాళ్ళు వస్తారు. ప్రార్థన చేయండి అన్న బ్రదర్. రూపస్ బ్రదర్ ప్రార్థన చేయండి. సరే, ఇంకో పేరు చెప్పండి. రవి బరోహర్ అన్న, అన్న వాక్యం కొరకై ప్రార్థన చేయండి. సరే బ్రదర్, వందనాలు బ్రదర్. వందనాలన్న. ప్రార్థన చేరి వచ్చిన అందరికి ప్రేమ వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి, ఇదిగో మా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించడానికి మీరు కృప చూపించిన రీతిని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు. వాక్యమైన మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తుని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. 4348వ రోజుకు మమ్మల్ని నడిపించారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీరు మాకు అందిస్తున్న ప్రతి దినము వాక్య సందేశాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు వాక్యం అందించడానికి సిద్ధపరిచి మా మధ్యకు తీసుకుని వచ్చినటువంటి మీ దాసులు చిరంజీవి గారిని మా ప్రభు మీ ఆత్మతో నింపి మాకు అందించవలసిన వాక్య సత్యాలను అందించేటట్లు కృప చూపించండి మా ప్రభువ. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా మా ప్రభు ఆటంకాలు అంతరాయం జరగకుండా కాపాడమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్నటువంటి మా ప్రియులు ప్రసాద్ గారిని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. నిర్వహణలో మా ప్రభు ప్రతి దినము మాకు ఇలాగన వాక్య సందేశాన్ని అందించడానికి అవకాశం కలిగిస్తున్న మా ప్రియులు బనబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఈ కుడికలో పాట పాడిన వారిని బట్టి మీకు స్తోత్రములు, ప్రార్థన చేసిన వారిని బట్టి మీకు స్తోత్రములు. వాక్యం వినడానికి మేమందరం సిద్ధపడినట్లు కృప చూపించండి. శ్రద్ధగా మీ వాక్యం విని మీ కొరకు సిద్ధపడినట్లు మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మేము మరి మీ విశ్వాసములో బలపరచబడి స్థిరపరచబడి మిమ్మల్ని మయంపరిచే విధంగా ఉండ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అనే వందనాలు. ఈ పరిచర్య కొరకై వాక్యోపదేశకులు, దేవుని సేవకులు బ్రదర్ ఎస్ చిరంజీవి గారు, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నా చిరంజీవి అన్న వందనాలన్నా. అన్న వందనాలు. నా వాక్య పరిచర్య చేయండి అన్నా. ప్రభు యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కనికరాన్ని బట్టి మరొక దినము ప్రభు సన్నిధిలో మనం చేరి దేవుని వాక్యం ఆలకించడానికి ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని ద్వారా మనకు దొరికే ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సమయము దేవుని కృప అని మనము గమనించాలి. నేను దినాన్న మంచం మీద పడుకున్న వారు ఈరోజు ఉదయాన్న లేవలేని వారు చాలా మంది ఉన్నారు. మనం సాధారణంగా విషయాన్ని చెప్తూ ఉంటాం.
ఉదయాన్నే ప్రభుతో కలిసి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రభు అనుగ్రహిస్తున్న ఈ అవకాశాలను బట్టి మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ దిన వాక్య భాగం నిమిత్తము మనం అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఆరంభించాము. వరుసగా ధ్యానించాలని ఉద్దేశం. అయితే సమయ భావాన్ని బట్టి కొంత వరుసగా చెప్పలేకపోతున్నాం. ప్రభు చిత్తమైతే డిసెంబర్ అయిన తర్వాత మనం వరుస ధ్యానాలు దీన్ని కొనసాగిద్దాం. మొదటి అధ్యాయంలో మొన్న ఆరంభంగా అపోస్తల కార్యాల గ్రంథములో ఉన్న విభజన మనము కొంత ఆలోచన చేశాం. దేవుడు తన ప్రజలను అనేక రకాలుగా దర్శించిన తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రియ ప్రభు వారు మనందరి పాపముల కొరకు చనిపోవడం ద్వారా ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఆయన యొక్క శక్తిని వెల్లడిపరిచాడు. ఆయన పరలోకానికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై తన ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను పంపించడం ద్వారా ఆయన యొక్క భద్రతను వెల్లడిపరిచాడు. అపోస్తల కార్యాలు అంటే ఒక ఆయన ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలు అని. అపోస్తల కార్యాల గ్రంథంలో మనకి బాగా కనిపించేవి లేదా బాగా వినిపించేది పరిశుద్ధాత్మని యొక్క కదలికలు మనం గమనిస్తాం. ఆరంభం నుంచి కూడా అదే మనకి ప్రాముఖ్యమైన అంశంగా అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు చెప్పాడు, మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు అని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో వారి మీదికి రావడం, వారిని నింపడం, పరిశుద్ధాత్మ చేత వారి హృదయంలో పొడవబడడం, ప్రభువుని స్వీకరించడం, సంఘంగా ఏర్పడడం మనం గమనిస్తున్నాం. అంటే ఇతిమిద్దంగా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ లోకంలో ఏమిటి అని అంటే సంఘమును కట్టుట. సంఘ నిర్మాణం అనేది త్రియేక దేవుడైన పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడిలో పరిశుద్ధాత్మ ఈ కాలంలో ఆయన పని చేస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? క్రొత్త నిబంధన విశ్వాసికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? క్రొత్త నిబంధన విశ్వాసికి నింపుదల, నడుపుదల ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచిస్తే అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వచ్చేదిగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు వాగ్దానం ఇది. తర్వాత ఆయన ద్వారా ఇవ్వబడిన వాగ్దానం వారు పొందుకున్న తర్వాత వారు ఏ విధంగా పనిచేశారు, వారిని ఏ విధంగా నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది మిగతా అధ్యాయాలంతట్లో మనం గమనిస్తున్నాం. బ్రాడ్గా మనం విభజన చూసాం. యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క వాగ్దానము లేకపోతే ఆ యొక్క ప్రవచనాత్మకమైన ఆ వరమును గురించి చెప్పిన 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు శక్తి నొందుతారు అని చెప్పాడు. యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పాడు. మీరు యోదయ, సమరయ దేశములంతటను, యెరూషలేములోను, యోదయలోను, సమరయములోను దేశములంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. ఇది పరిచర్య ఆరంభము అవ్వవలసిన స్థలము, పరిచర్య రీచ్ అవ్వాల్సిన స్థలాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు.
ఇది యెరూషలేములో ఆరంభం అవుతుంది, యోదయకు వస్తుంది, సమరయకు వస్తుంది. యోదయ సమరయ నుంచి భూదిగంతముల వరకు ఈ యొక్క సువార్త వ్యాపించబోతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క ప్రధానమైన పాత్ర ఏమిటంటే, ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువును గురించిన సువార్తమానము భూదిగంతముల వరకు తీసుకెళ్ళడం ఒకటి. రెండవది, సంఘము ఏర్పడడంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రధానమైన పాత్ర మనం చూస్తున్నాం. మూడవది, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆ సంఘములో శిరస్సుగా ఆయన ఉంటూ సజీవమైన రాళ్లుగా ఆయన వారి వారి స్థానాల్లో వారిని కట్టడానికి ఆయన జరిగిస్తున్న కార్యక్రమం. నాలుగవది, ప్రాముఖ్యమైనది, ఈ భూలోకంలో ఉన్న ప్రతి విశ్వాసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యంలోనికి మలచబడ్డానికి ఆయన కార్యాచరణ మన హృదయంలో ఆరంభించి అనుదినము మనం చనిపోయేంత వరకు ఆయనకి చూపించిన విధేయత మేరలో క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడడానికి ఆయన పని జరిగిస్తున్నాడు. ఈ సంగతులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు అపోస్తుడైన పేతురు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి కనబడతాడు. ఇది రెండవ రకము విభజనగా మనం తీసుకోవచ్చు. 11వ అధ్యాయం నుంచి దాదాపుగా, అంటే 9వ అధ్యాయంలోనే పౌలు మారు మనసు పొందుతాడు. 28వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి కనబడతాడు. మిగతా వారు కూడా ఉన్నారు, కానీ ముఖ్యమైన వ్యక్తులుగా, దేవుడు హెచ్చించిన వ్యక్తులుగా మనము ఈ యొక్క గ్రంథంలో చూడగలం. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథము ఇది సువార్తలకు పత్రికలకు మధ్య ఉన్న వారధి లాంటిది. శరీరధారి అయిన యేసు ప్రభు సువార్తల్లో మనకు కనిపిస్తాడు. అదే యేసు ప్రభు ఆత్మరూపిగా అపోస్తల కార్యాల్లో కనిపిస్తాడు. శిష్యులు ప్రభువుతో ఆయన శరీరధారిగా ఉన్న అనుభవాలు వారు చూశారు, కానీ ఆత్మీయ రూపంలో పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నప్పుడు వారు ఏ విధంగా ప్రభువు కొరకు వారు బలంగా పనిచేయగలరో వారు అనుభవించారు. సంఘాలు వాటి యొక్క మూలాలు మనం అపోస్తల కార్యాల్లోనే గమనిస్తాం. 8వ అధ్యాయంలో వారు చెదిరిపోయారు, చెదిరిపోయిన వారందరూ సాక్ష్యం చెప్పారు, సాక్ష్యం చెప్పిన వారి వల్ల సంఘాలు ఏర్పడ్డాయి అన్న మాట మనం చూస్తున్నాం. అది యెరూషలేములో ఆరంభమైంది, అంత్యోక్యలో సంఘం ఏర్పడింది. 13వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడుతూ పోయాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిని మార్చిన ఆ విధానం ద్వారా వారు సాక్ష్యం ఇచ్చుటయందు ఆసక్తి పరులుగా ఉన్నారు. చూడండి, ప్రభు కూడా చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉందురు అని 1వ అధ్యాయం 8వ వచనంలో. వాక్యం చెప్పడానికి చాలా మంది ఆసక్తి చూపేవారు ఉన్నారు, కానీ సాక్షిగా జీవించేవారుగా చాలా మంది ఉండలేకపోతున్నారు. సాక్ష్యం చెప్పడం అంటే నేను ఎలా రక్షించబడ్డానో చెప్పడం అని అర్థం కాదు. సాక్ష్యం చెప్పడం అంటే నువ్వు ఎలా జీవిస్తున్నావో సాక్షిగా దేవుని కొరకు, ఎలాగో బ్రతుకుతున్నావో సాక్షిగా దేవుని కొరకు, ఆయన గురించి మన యొక్క జీవితంలో సజీవమైన సాక్ష్యము ఎలా మనం ప్రజలకు చూపించగలుగుతామో అది చాలా ప్రాముఖ్యమైనది. బోధించేవారు తక్కువ లేరు, కానీ ప్రభు కొరకు సాక్షులుగా వీరు క్రైస్తవులు, వీరు ప్రభువుని నమ్మిన వారు, ప్రభు కొరకు జీవించేవారు, ప్రభువుని గణపరిచేవారు, ప్రభువుని వెంబడించేవారు, ఆయన స్వారూప్యంలో ఉన్నవారు, ఆయన లక్షణాలు కలిగిన వారు అనే సాక్ష్యము కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం. అలాగ మీరు నాకు సాక్షులై ఉండాలి అని చెప్పాడు. అయితే మరొక చిన్న ఆలోచన ఈ ఉదయకాలం వేళ మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. అపోస్తల కార్యాల గ్రంథము ఇది చాలా విధాలైన మార్పులు సంభవించాయి. మీరు పత్రికలన్నీ కూడా ఇంచుమించుగా దాదాపుగా సాధారణ పత్రికలు అంటారు, లేకపోతే క్యాథలిక్ ఎపిసోడ్స్ అంటారు, లేకపోతే జనరల్ ఎపిసోడ్ అని కూడా అంటారు. అవి తప్ప
పేతురు మొదటి పత్రిక, రెండవ పత్రిక, యాకోబు పత్రిక, యాహాను పత్రికలు, ఇవి తప్ప ఇంకా కొన్ని ఉన్నాయి. యోధా పత్రిక, జనరల్ ఎపిస్టిల్స్ అంటారు అనమాట. అవి తప్ప మిగతా పత్రికలు అన్నిటికీ, పౌలు రాసిన పత్రికలు అన్నిటికీ ఆధారాలు మనకి ఇక్కడ కనబడతాయి. ఫిలిప్పి పత్రికలో ఉన్న సంఘము, ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘము గురించి మనం ఆలోచించాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం చదవాలి. అక్కడ జరిగిన పరిచర్య 14, 15, 16 అధ్యాయాల్లో మనం చూస్తాం. 16 అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. తెస్సలోనికైక సంఘము మనము ఆలోచన చేయాలంటే 17 అధ్యాయంలో చూస్తాం. కొరింథీ సంఘం ఎలా ఏర్పడిందో చూడాలంటే 18 అధ్యాయంలో చూస్తాం. ఎఫెసీ సంఘం ఎలా ఏర్పడిందో చూడాలంటే 19 అధ్యాయంలో చూస్తాం. ఈ విధంగా సంఘాల్లో జరిగిన పరిచర్య, సంఘాలు ఏర్పడడానికి ప్రభు వాడుకున్న వ్యక్తుల ద్వారా జరిగిన పరిచర్య మనం ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా చూసేవారుగా ఉన్నాం. 7 రకాల మార్పులు ఈ యొక్క గ్రంథంలో జరిగాయి. ఫస్ట్ ఇది ఏంటంటే చరిత్రాత్మకమైన మార్పు. అది మనకి కనబడుతుంది. చరిత్ర మరొక సుదీర్ఘమైన ఒక టర్న్ తీసుకోబోతుంది అనమాట. మొదటి మార్పు ఏంటంటే చరిత్రలోనే ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక వినూత్నమైన, ఒక శ్రేష్టమైన దేవుని ప్రణాళిక ఆరంభము కాబోతుంది. అది అపోస్తుల కార్యాలలోనే మనం చూస్తాం. అప్పటి వరకు ప్రజలు ఒక రకమైన చరిత్రలో వాళ్ళు ఉన్నారు, ఆదాము నుండి యేసు ప్రభు మరణించేంత వరకు. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత ఈ ప్రపంచ చరిత్రే మారిపోయింది. కారణం ఏంటి? అందుకే రాయబడింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని. ఒక చరిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుంది. ఆయన మరణం తర్వాత అదొక పెద్ద మైలురాయిగా నిలవబోతుంది. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ముందు చరిత్ర వేరు, ఆ తర్వాత జరగబోయే చరిత్ర వేరు అని చెప్పడానికి చాలా స్పష్టంగా ఆయన ఒక పునాది రాయిగా, మూల రాయిగా, మైల్ రాయిగా మనకి కనబడుతున్నాడు. అది చరిత్రాత్మకమైన మార్పు. భవిష్యత్, అంతకుముందు చాలా మంది రాజులు వచ్చారు, రాజ్యాలు ఉన్నాయి, సామ్రాజ్యాలు ఉన్నాయి, చక్రవర్తులు ఉన్నారు, ఘనమైన కార్యాలు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. కానీ ఇది ఒక చరిత్రాత్మకమైన మార్పుగా మనకు కనబడేది ఏంటంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం ద్వారా భూ ప్రపంచం మీద సజీవమైన సంఘం ఏర్పడడానికి ఆయనే మైల్ రాయిగా కనబడ్డాడు. అది చరిత్రాత్మకమైన మార్పు. కొంతమంది అంగీకరించకపోయినా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే ఒక అద్భుతమైన చరిత్రాత్మకమైన ఆధారము బయలుదేరింది. అది చరిత్రాత్మకమైన మార్పుగా మనం గమనిస్తున్నాం. రెండవది మతపరమైన మార్పు కూడా మనం అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తాం. రిలీజియస్ చేంజ్. అప్పుడు దాకా ప్రాముఖ్యమైన మతం ఏంటి? యూదా మతం. కానీ అక్కడి నుంచి దేవుడు మతాన్ని పక్కకు పెట్టేస్తున్నాడు అనమాట. మతము అంటే అనేకమైన కార్యకలాపాలతో నిండిన ఒక వ్యవస్థ. అది యూదా మతమైనా మరి ఏ మతమైనా. మతానికి దేవుడు మతం అనేది పూర్తిగా మానవునికి విమోచన ఇవ్వలేదు. అది యూదా మతం కూడా కాబట్టి మతాన్ని ఆయన పక్కన పెట్టి ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇది మతముగా చెప్పబడలేదు. పౌలు చాలా స్పష్టంగా ఆయన రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ మార్గమందున్న స్త్రీలను పురుషులను అనే మాట మనం 9వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత వేరే చోట్ల కూడా మనకు కనపడుతుంది. పౌలు ఇంకా ఏం చేస్తాడంటే హత్య చేయుటకు, లేకపోతే బెదిరించుటకు, చెరసాల్లో వేయుటకు పూనుకొని 9వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల అని చెప్పాడు. అంటే మతపరమైన మార్పు జరుగుతుంది ఇక్కడ. మతంలో నుంచి దేవుడు అందరినీ ఒక మార్గంలోనికి తీసుకొస్తున్నాడు. ఇదే జీవ మార్గం. యేసు ప్రభు ముందే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మతంలో నుంచి మార్గంలోనికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది.
మృతమైన కార్యాల్లో నుంచి జీవం అనే దాంట్లోనికి మార్పు బదలాయింపు జరుగుతుంది. కాబట్టి మతపరమైన మార్పు మనం గమనిస్తున్నాం. ఇది ఒక జీవముతో కూడిన మార్గం, నూతనమైనది, సజీవమైన మార్గము లేదా సజీవమైన మార్గం అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. అది నూతనమైనది, రెండోది జీవము గలది. యేసు ప్రభు తెరిచిన ఒక గొప్ప మార్గంలోనికి మానవ జాతి ప్రవేశించబోయే మార్పు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మతము మృతమైనది కానీ మార్గము జీవము గలది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా చెప్పాడండి, ఏనికి మతం ఎక్కినా మనిషికి మతం ఎక్కినా వినాశనమే అని. ఎస్, మతము అనేది మానవ జాతికి వినాశనాన్ని తీసుకొచ్చేదే తప్ప నిజమైన మార్గాన్ని తెలియచేయలేదు. మార్గము బయలుపడేంత వరకు యూదులకు మతం ఒక ఆధారంగానే ఉంది తప్ప మతం వారికి సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేకపోయింది. కాబట్టి క్రైస్తవ్యం మతం అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఇది మతం కాదు, జీవముతో కూడిన మార్గం. పాతాళం నుంచి పరలోకానికి, చీకటి నుంచి వెలుగులోనికి, మరణం నుంచి జీవంలోనికి, భూలోకం నుంచి పరలోకానికి, మతంలోంచి మార్గంలోనికి, చీకటిలోంచి దివ్యమైన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకెళ్ళగలగవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒక మతపరమైన మార్పు జరుగుతుంది. యూదులకు కూడా ఇష్టం లేదు అది, మీరు అర్థం చేసుకోవాలి. అంతవరకు యోధా మతము ప్రాముఖ్యతను సంచరించుకున్న ఆ యొక్క విషయాల నుండి క్రైస్తవ్యం వైపు, మార్గం వైపు, ప్రభువు వైపు వారు మారడం యూదులకు కూడా ఇష్టం లేదు. అప్పటికే 1500 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ మతపరమైన కార్యకలాపాల్లో, మతపరమైన విషయాల్లో నిమగ్నమైన వారు ఇప్పుడు మార్గం వైపు మళ్ళడానికి చాలా విముఖత చూపినట్టుగా మనం చూస్తున్నాం. అంతే, చాలా సందర్భాల్లో పూర్వం నుంచి వచ్చేదాన్ని అనుసరించడానికి, పారంపర్య ఆచారాలు అనుసరించడానికి ప్రజలు సుముఖత చూపుతారు, కానీ సత్యము వైపు, మార్గం వైపు మళ్ళడానికి కొంతమంది సుముఖత చూపేవారుగా లేరు. అది మనం ఆలోచించాలి. అదే ఆ యొక్క ఫైటే మనం అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తున్నాం. మూడవది, దేవుని సంకల్పంలో మార్పు మనకు కనబడుతుంది. దేవుని సంకల్పంలో ఒక పెద్ద మార్పు ఇక్కడ మనకు కనబడేటట్లుగా ఉంది. ఏంటి దేవుని సంకల్పం? అప్పుడు దాకా ఇశ్రాయేలీలు మెయిన్ ట్రాక్ లో ఉన్నారు. దేవుడు వారి ద్వారా ప్రపంచానికి తన వెలుగును, తన ప్రేమను చూపించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీల్ని పక్కన పెట్టి అన్యులు ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. అది దేవుని సంకల్పంలో మార్పు. అదే వాళ్ళకి ఇష్టం లేదు. 11 అధ్యాయము అపోస్తుల కార్యాలు, 15 అధ్యాయం అపోస్తుల కార్యాలు, అక్కడ జరిగిన వివాదాలకు కారణం ఏంటంటే అన్యజనులు. 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ వారితో భోజనం చేసి తిరిగి వచ్చిన కారణాన్ని బట్టి 11వ అధ్యాయంలో వాళ్ళందరూ గొడవ పెట్టారు. యూదుడు అయిన నీవు అన్యజనుల ఇంటికి ఎలా వెళ్తున్నావని. అప్పటికి వారు ఏమనుకుంటున్నారంటే యేసు క్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలను మాత్రమే ఉద్ధరించడానికి వచ్చాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని సంకల్పంలో మార్పును వారు గమనించలేదు. అందుకే పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని 10వ అధ్యాయంలో ఎందుకు చెప్పాడు? 36వ వచనంలో అప్పుడు దాకా యూదులకే ప్రభు అనుకున్నాడు అతను. కొర్నేలి చెప్పాడు, నేను ప్రార్థన చేసుకుంటే ఒక దూత వచ్చాడు, నిన్ను కౌరు పెట్టమని చెప్పాడు, నేను తీసుకుని రమ్మని చెప్పాడు, రక్షణ పొందడానికి అవసరమైన మాటలు నువ్వు చెప్తావని చెప్పాడు, అందుకే మేమందరం అక్కడ కూడి ఉన్నాం అనే విషయం చెప్తే పేతురుకు అర్థమైందనమాట. ఓహో, దేవుడు అన్యజనులను కూడా అంగీకరిస్తున్నాడు అని. 34వ వచనం చూడండి, 10వ అధ్యాయం 34వ వచనం 2 స్టేట్మెంట్స్ చేశాడు. ఒకటి, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. అర్థమైపోయింది పేతురుకి.
దేవుడు పక్షపాతి కాదురా నాయనా, మేము పక్షపాతులం, మాకే దేవుడు అనుకున్నాం, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నాం, కానీ ఆయన పక్షపాతి కాదు అని చెప్పి 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. అర్థమైందా? ఇది దేవుని సంకల్పంలో మార్పు మనకు కనబడుతుంది. అప్పుడు దాకా యూదులు దేవుని ప్రణాళికలో కేంద్ర బిందువుగా ఉన్నారు. అది మారిపోతుంది అనమాట. అన్యులు కేంద్ర బిందువుగా మారే అవకాశం, యూదుల్ని పక్కన పెట్టేసాడు. అది మనం చూడబోతున్నాం. ఎలాగా అపోస్తుల కార్యాల్లో 3 టైమ్స్ వాళ్ళు ఏ విధంగా సైడ్ చేయబడ్డారో ప్రవచనాత్మకంగా అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. వేదాంతపరమైన మార్పు కూడా మనం చూస్తున్నాం. వేదాంతపరమైన మార్పు ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వారి మధ్య ఉండడం వారు గమనించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మరూపిగా వారి మధ్య ఉండడం గమనిస్తున్నారు. ఇది డాక్ట్రినల్ చేంజ్ అన్నమాట. శరీరధారిగా ఆయన్ని వారిలో ఒక్కడుగా వాళ్ళు చూశారు, కానీ ఇప్పుడు ఆత్మరూపిగా సంఘాల మధ్య సంచరించేవాడు అన్న సంగతి మనం చూస్తున్నాం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని యేసు ప్రభు చెప్పాడు. ఈ సువార్తను ముదిగంతాల దాకా తీసుకెళ్ళండి, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ విషయాలు మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. యూదుల సంబంధం తర్వాత యోధా సంబంధమైన లేకపోతే మతపరమైన మార్పులో మనం ఇంకొక సంగతి ఆలోచించవలసింది ఏంటంటే, సమాజ మందిరము కేంద్ర బిందువుగా ఉంది, కానీ ఇక్కడ సంఘము కేంద్ర బిందువుగా మారాలని దేవుడు నిర్ణయించాడు. అప్పుడు దాకా యూదులు అందరూ కూడా సమాజ మందిరానికి వెళ్ళేవాడు. పౌలు కూడా సమాజ మందిరానికి వెళ్ళే వాక్యం చెప్పేవాడు. కానీ సమాజ మందిరములో నుంచి సంఘములోనికి మార్పు జరుగుతుంది. అపోస్తుల కార్య గ్రంథంలో ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్నే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. అందుకే పౌల్ని కొట్టినా, అందుకే పేతుర్ని కొట్టిన జైల్లో వేసినా, అందుకే యాకోబుని చంపినా, ఇవన్నీ కారణం ఏంటంటే వారు మార్పుకు అంగీకరించట్లేదు. మార్పును అంగీకరించకపోవడం వలన కలిగే యుద్ధమే అపోస్తుల కార్యాల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. దేవుని ప్రణాళికను వారు గ్రహించలేకపోతున్నారు. సమాజ మందిరం అప్పటిదాకా చాలా ప్రాముఖ్యమైనది యూదులకి, కానీ ఇప్పుడు సంఘము ప్రాముఖ్యమైనది యేసు ప్రభుకి. ఆ సంఘానికి ఆయన శిరస్సు. సజీవమైన రాళ్లుగా రక్షించబడిన వారందరినీ యూదుల నుంచి అన్యుల నుంచి సంఘంలో ఆయన చేర్చేస్తున్నాడు. ఆయన పునాది వేశాడు అపోస్తలుడైన పౌలు. దాని మీద అందరూ కట్టబడుతున్నారు. పరిశుద్ధమైన దేవాలయం అవడానికి, దేవుని నివాస స్థలం అవడానికి. యెరూషలేములో దేవుని నివాస స్థలం ఉండేది, అక్కడ ఆయన సన్నిధి ఉండేది. ఇప్పుడు మనమే దేవుని నివాస స్థలంగా కట్టబడి నిమిత్తము, దైవాలయముగా మన హృదయంలో పరిశుద్ధాత్మను నివసించే నిమిత్తము ఈ యొక్క గొప్ప మార్పు జరుగుతుందన్నమాట. ఇప్పుడు సమాజ మందిరం కాదు ప్రాముఖ్యమైనది, దేవుని సంఘం. యెరూషలేము కాదు ప్రాముఖ్యమైనది, అంత్యోకయ. 13వ అధ్యాయం మీరు చూడండి. పౌలు బూదిగంతాల దాకా వెళ్ళిన ఎక్కడికి వచ్చేవాడు, వల్ల అంత్యోకయకు వచ్చేవాడు, యెరూషలేము కాదు. యెరూషలేముకు ఒక విజిట్ చేసేవాడు, కానీ అంత్యోకయ నుంచే సువార్త మరలా ఆరంభమవుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటి? యెరూషలేము యొక్క స్థానం మారిపోయింది, అందుకే యూదులకు ఇష్టం లేదు. వారి జాతి యొక్క స్థానం మారిపోయింది, అందుకే యూదులకు ఇష్టం లేదు. వారి మతం యొక్క ప్రాముఖ్యత మారిపోయింది, అందుకే యూదులకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ మార్పు చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. 1500 సంవత్సరాలు యూదులు దేవుణ్ణి ఎదిరించారండి. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మీ పితరులు దేవుడిని ఎదురుస్తూనే ఉన్నారని స్టెఫన్ తన వర్తమానంలో చెప్పాడు. తర్వాత 33.5 సంవత్సరాలు, ఒక రకంగా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని ఎదిరించారండి వాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారండి. ఆ కారణాన్ని బట్టి వారు రక్షణను పొందలేక పక్కన ఉంచబడినట్టుగా మనము గమనిస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో పౌలు సువార్త వారి వద్దకు తీసుకెళ్ళినప్పుడు వారి యొక్క ప్రవర్తన బట్టి
3 సార్లు పౌలు అక్కడి నుంచి మనం వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. 46వ వచనం చూడండి. 13వ అధ్యాయం. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో షిఫ్ట్ అంటారనమాట. అంటే యూదులలో నుంచి సువార్త ఎలాగో అన్యుల్లోనికి వెళ్ళిపోయిందో అది మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసిరి లేదా త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము అన్నాడు. అర్థమైందా? ధైర్యంగా చెప్పారంట. మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. ఎందుకని? మొదట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? రక్షణ యూదుల నుంచే ఆరంభం అవుతుంది. మొదట వాళ్ళకి చెప్పడం ఆవశ్యకమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ మాట చాలా బాధాకరమైన మాట అండి. నాకు అర్థం కాలేదు ఛానల్ కాను ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. తమను తామే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని రాయబడింది. వాళ్ళు నిత్య జీవానికి అవకాశం ఉన్నా వారు తమను తామే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. సువార్తలో దేవుని పరిచర్యలో చెప్పడం వరకే మన పని. నిర్ణయం వారిదే కదా. మోషే కూడా చెప్పాడు, అయ్యలారా ఇది జీవము, ఇది మరణము, ఇది ఆశీర్వాదం, ఇది శాపము, మీరు ఆశీర్వాదాన్నే కోరుకోండి అన్నాడు. ఒకవేళ అది కోరుకుంటారేమని, కానీ వాళ్ళు అదే కోరుకున్న తర్వాత. కాబట్టి పౌలు చాలా ధైర్యంగా చెప్పాడు, బర్నబా చాలా ధైర్యంగా చెప్పాడు. వాక్యం వారికి చెప్పడం ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేశారు అన్నాడు. ఎవరిని త్రోసివేశారు? వాక్యం త్రోసివేశారంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుని వాళ్ళు త్రోసేస్తున్నారు. జీవమునకు ఆధారమైన వాడిని వారు త్రోసివేశారు. అందుని కారణాన్ని బట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మీరు ఆలోచించండి, ఈ యొక్క మార్పు ఎలా జరిగిందో మీరు గమనించాలి. పాత నిబంధనలో ఎలీషాను బోడివాడినట్టు ఏం జరిగింది? 2 ఎలుగుబంట్లు వచ్చి 42 బాలులను చీల్చేసింది. పాత నిబంధనలో మోషేను ఆ నల్లని దాన్ని ఎందుకు చేసుకునేవని అంటే ఏమైంది? అక్కకు ఏమైందండి? మిరియాముకు కుష్టి వచ్చేసింది. మరి కొత్త నిబంధనలో వాళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుని అన్ని మాటలని సిలువేస్తే ఏమైంది? రక్షణ వచ్చింది, మారు మనసు వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. షిఫ్ట్ ఎలా మారుతుందో మీరు పాత నిబంధనలో దైవజనులైన వారిని, దేవుణ్ణి ఆరాధించేవారిని, లేదంటే దేవుణ్ణి గణపరిచేవారిని, యాజకులను కానీ ప్రవక్తలను కానీ ప్రజలు హింసించినప్పుడు వారు తీవ్రంగా శిక్షించబడ్డారు. కానీ కొత్త నిబంధనలో విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించబడిన యేసు ప్రభునే వాళ్ళు తిరస్కరించినప్పుడు, వారు శిక్షించినప్పుడు, వారు బాధించినప్పుడు మానవ జాతికి రక్షణ సిద్ధపరచబడింది. సో మనం హింసించబడ్డాం, దూషించబడ్డాం, కొట్టబడ్డాం, గేలి చేయబడ్డాం. సువార్తలో దేవుని పనిలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మనం నలపబడడం ద్వారా ఈ సువాసన, ఈ ఫ్రాగ్రెన్స్ బయటికి వెళ్ళేదిగా కనబడుతుంది అనమాట. జీవమిచ్చు వాసన మనం తీసుకెళ్లేవారు. ఒక సుగంధ ద్రవ్యాల్ని ఎలా అయితే దంచే కొలిది దాంట్లోంచి అమూల్యమైన సువాసన పైకి వస్తుందో, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక దేవుని బిడ్డ నలపబడడం ద్వారా, నలిగిపోవడం ద్వారా, హింసించబడడం ద్వారా అతనిలో ఉన్న క్రైస్తవ్యము లేకపోతే జీవమును గురించిన ఈ యొక్క సువాసన బయటికి వెదజల్లేదు. అదే యేసు ప్రభువే దానికి నాంది. అసలు ఆ మోషేను అలా అన్నందుకు, ఎలీషాను అలా అన్నందుకు అంత శిక్ష వస్తే, యేసు ప్రభువును అలా మరి అన్ని మాటలన్నందుకు ఇంకెంత శిక్ష రావాలి? మొత్తం మసైపోవాలి. కానీ వాళ్ళందరికీ రక్షణ సిద్ధం చేయబడింది. అందుకే అంటున్నాడు ఇక్కడ, మొదట వాక్యం మీకు చెప్పుట ఆవశ్యకమే, కానీ మీరే తోసివేశారు, మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచుకున్నారు. అదే కదా కొత్త నిబంధనలు యేసు ప్రభు చెప్పింది. అపవాదిని వాని దూతల కోసం సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వాళ్ళు వెళ్ళిపోవడం గల కారణం ఏంటి?
అపవాది నేను సిద్ధం చేశాను నిత్యాగ్ని, మీరు వెళ్ళిపోతున్నారు వాడు కూడా, కానీ మీ కొరకు నేను నరకం తయారు చేయలేదని యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మొట్టమొదటి డిపార్టేషన్ ఎక్కడ జరిగిందంటే ఆ వారు 44 వచనం చూడండి, 44 వచనం 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి అని రాయబడింది. ఎవరిని దూషిస్తున్నారంటండి? పౌలుని దూషిస్తున్నారు. ఎందుకని? దేవుని వాక్యం చెప్తున్నాడు కాబట్టి, సువార్త చెప్తున్నాడు కాబట్టి. అయ్యా, సువార్త అంత సులభమైనది ఏం కాదు. దూషించేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు, తోలనాడేవాళ్ళు ఉంటారు, కాదనేవారు ఉంటారు, వద్దనేవారు ఉంటారు, అంతవరకు పర్లేదు, కొట్టేవాళ్ళు ఉంటారు, ఉమ్మేసేవాళ్ళు ఉంటారు, బాధించేవారు ఉంటారు, చెరసాలకు లాక్కెళ్ళేవారు కూడా ఉంటారు. అయితే దేవుని సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అపోస్తల కార్యం అంతా అదే. వారు మత్సరంతో నిండుకున్నారంట, వారు దూషించారంట, అడ్డం చెప్పారంట. ఎవరికి అడ్డం చెప్పారు? పౌలుకి అడ్డం చెప్పారు. ఎవరిలో? మతస్థులు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మతస్థులు ఎప్పుడు కూడా మార్గానికి విరోధులు. అది క్రైస్తవ మతమైనా సరే గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ్యాన్ని మతంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెట్ ఆఫ్ రూల్స్ అంటారనమాట. అన్ని రూల్ ప్రకారం జరిగిపోవాలి. అందులో జీవం ఉండదు, అందులో తాజా ధర ఉండదు, అందులో సాక్ష్యం ఉండదు, అందులో ఆనందం ఉండదు, అందులో దేవునికి మహిమ కూడా ఉండదు. కానీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదే మతం అంటే. కానీ మార్గం ఎలాంటిది? జీవంతో కూడింది, ఆనందంతో కూడింది. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ పెరుగుదల ఉంటుంది, ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ దేవునికి మహిమ ఉంటుంది. మృతులు మన్ను దేవుని స్తుతించరు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ వారు దూషించారు, మత్సరపడ్డారు, పోరాటం చెప్పారు. అయితే యేసు ప్రభు పౌలు మేము అన్యజనుల యొద్దకు వెళ్ళిపోచున్నాము అన్నాడు. ఫస్ట్ డిపార్టేషన్ అన్నమాట ఇది, అన్యజనుల యొద్దకు వెళ్ళిపోవడం. ఇప్పుడు అక్కడ చెప్పాడు చూడండి, 47 వచనం, పాత నిబంధనలో ఒక వచనాన్ని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. అద్భుతమైన కార్యం అండి. వాళ్ళేమో త్రోసేశారంట, వీళ్ళేమో ఏం చేశారంటే అండి, మహిమపరిచారంట. వాళ్ళేమో ద్వేషించారంట, వీళ్ళేమో సంతోషించారంట. వాళ్ళేమో తమను తామే నిత్య జీవమునకు అపాత్రులుగా నిర్ణయించుకున్నారంట, వీరు నిత్య జీవమునకు నిర్ణయించబడ్డారంట. ఎంత భాగ్యం దొరికిందో చూడండి అన్ని జనులకి. యూదులు ఏ విధంగా సైడ్ అయిపోతున్నారో చూడండి, దేవుడు యూదులను ఏ విధంగా సైడ్ చేస్తున్నాడో చూడండి. వారు లూఫ్ ట్రాక్ లోకి ఎలా పెడుతున్నాడో చూడండి. వీళ్ళు సంతోషించారు, వాళ్ళు ద్వేషించారు. వీళ్ళు అంగీకరించారు, వాళ్ళు త్రోసివేశారు. వాళ్ళు అవమానపరిచారు, వీళ్ళు మహిమపరిచారు. వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు, వీళ్ళు విశ్వాసులు అయ్యారు. అందుకే నువ్వు నేను కూడా రక్షించబడ్డావు. ఎక్కడో యోధా దేశంలో యెరూషలేములో పుట్టిన ఆయన భారతదేశంలో ఈ మూలకొచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన చేసిన ప్రణాళిక గంభీరమైంది. ఫస్ట్ డిపార్టేషన్ అన్నమాట. రెండోది చూడండి, 18వ అధ్యాయం 16వ వచనం. అయినా పౌలు ప్రయత్నం మానలేదు. యూదుల దగ్గరికి వెళ్ళేవాడు, యోధా సమాజంలోనే వాక్యం చెప్పేవాడు, వాళ్ళ జాతి తిట్లు తినేవాడు, మళ్ళీ బయటకు వచ్చేవాడు. ఎందుకంటే పౌలు కూడా యూదుడే కాబట్టి. తన హృదయ భారాన్ని, ఆవేదన కూడా రోమపత్రికలో చెప్పాడు. ఏమన్నాడు? 9వ అధ్యాయం 1వ వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇచ్చిన సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులై ఉండకూడదును అన్నాడు. అది 11వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు.
10వ అధ్యాయం, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థన అయి ఉన్నది అని చెప్పాడు. 10వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనాల్లో యూదుల పట్ల పౌలుకి ఉన్న ఆశ, యూదా జనాంగం పట్ల పౌలుకున్న ప్రేమ మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, అయినా పౌలు యూదా సమాజానికి వెళ్ళేవాడు, వాక్యం చెప్పేవాడు. కానీ ఏమైందో చూడండి. 18వ అధ్యాయం 6వ వచనంలో మరొకసారి ఈ నిర్ణయం చేసినట్టుగా మనము చూస్తున్నాం. 18వ అధ్యాయము ఒక్క నిమిషం చూడండి. 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, మీ రక్తము మీ తల మీదనే ఉండును అని కింద రాశాడు. నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదున వారితో పక్క నుండి వెళ్ళి దేవునందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ జరిగిందంటే 5వ వచనం చూడండి. ఇది కొరింథీలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. వారు శీలయు తీతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు 5వ వచనం, పౌలు వాక్యం బోధించేందుకు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అన్నమాట చూస్తుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ కూడా? యేసు ప్రభుని వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ వాక్యము బోధించడం ఆతృత గలవాడే అన్న మాట రాయబడి, వాక్యం బోధించేటప్పుడు ఎవరి గురించి బోధించాలో చెప్తున్నాడు. యేసే క్రీస్తు అనే అంశాన్ని బోధిస్తున్నాడు. వారు ఎదిరించారంట, వారు దూషించారంట. అందును బట్టి వస్త్రములు దులుపుకొని మీ నాశనానికి మీరే పాత్రలని చెప్పి నేను వెళ్ళిపోచున్నాను అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట. ఇక్కడ యూస్తు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత భక్తి గల తీతియు అనే మాట మనం చూస్తున్నాం. సమాజ మందిరం పక్కన ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు పౌలు. కొరింథీ సంఘం ఎక్కడ కట్టబడిందో తెలుసండి? ఈ గోడేమో సమాజ మందిరం, ఆ గోడేమో దేవుని సంఘం. యూస్తు అనే ఇంట్లో సంఘం ఉందన్నమాట. ఈ పక్కనే ఉంది సమాజ మందిరం ఉంది. కొరింథీ సంఘంలో భాషలు మాట్లాడడం కూడా ఇదే ప్రధానమైన కారణం. అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ కనబడతాయి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ కనబడతాయి. కాబట్టి వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడదని దేవుడు చెప్పాడు. కాబట్టి అన్య భాషలతో మాట్లాడు వారి చేత మీతో మాట్లాడదని దేవుడు చెప్పాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా కొరింథీ సంఘంలో ఎక్కువ భాషలు మాట్లాడేవారు. సో ఇక్కడ మరొకసారి అన్యజనుల వద్దకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పాడు. ఇంకొకసారి చూడండి, చివరిగా 28వ అధ్యాయం మార్పు మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ సువార్తీకరణ ఎలాగ మారిందో, యూదులు ఏ విధంగా పక్కగా పెట్టబడ్డారు, వారు తమ్మును తామే ఏ విధంగా అపాత్రులుగా ఎంచుకున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 28వ వచనం. లేకపోతే 5వ వచనం కూడా మనం చదవాలి. ఫస్ట్ 28వ వచనం చదువు. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యుల యొద్దకు పంపబడి ఉన్నది అన్నాడు. ఇంకా క్లియర్ అయిపోయింది. మీరు తెలుసుకునేదురు గాని వారు విందురు. చూసారా? మీరు తెలుసుకుంటారు అంతే, కానీ నమ్మరు. కానీ వాళ్ళు వింటారు. మీరు తెలుసుకుంటారు కానీ వారు వింటారు అన్నాడు. అన్యజనుల యొద్దకు పంపబడిందంట. దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు యేసుప్రభు అన్యజనుల అద్దెంట్లో ఉన్నాడు. అందుకే రాయబడింది, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి అన్నాడండి. తన యొద్దకు వచ్చి అందరినీ సన్మానించి ఏ ఆటంకం లేక సంపూర్ణమైన ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభుని యేసు క్రీస్తుని గురించిన సంగతులు బోధించుచు ఉండేను. అర్థమైందా? అన్యజనులలో నుంచి యూదుల్లో నుంచి అన్యజనుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు పౌలు యూదుల్లోంచి పూర్తిగా అన్యజనుల్లోకి వచ్చాడు అనమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు అద్దెంటున్నాడంట. అసలు సొంత ఇల్లు లేదు యేసు ప్రభుకి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదన్న. స్వకీయులు, సొంత ఇల్లు, యూదులు.
అయితే ఇప్పుడు మనం అన్యజనులం, దేవుణ్ణి ఎరగని వారం, వాగ్దానం లేని వారం, నిబంధన లేని వారం, చీకట్లో ఉన్నవారం, దేవునికి విరోధులం. ఆయన తన యొద్దకు పిలిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ 3 రకాలుగా అన్యజనులు యొద్దకు సువార్త, ఫస్ట్ 11 అధ్యాయం చూసాం, 2 18 అధ్యాయం చూసాం, 3 28 అధ్యాయం చూస్తున్నాం. సువార్త ఎలాగో, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగో అన్యజనుల మధ్యకు వచ్చాడో మనం గమనిస్తున్నప్పుడు ఇది వేదాంతపరమైన మార్పుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ధర్మశాస్త్రం నుంచి కృపకు మార్పు జరిగిందండి. అప్పుడు దాకా ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలు ఇప్పుడు కృపాయుగములు, దీన్నే డిస్పెన్సేషనల్ మార్పు అంటారు అనమాట. అప్పుడు దాకా ధర్మశాస్త్ర సంబంధమైన రూల్, ఇప్పుడు కృపా సంబంధమైన పరిపాలనలోనికి ప్రపంచం మారిపోయిందండి. ధర్మశాస్త్రము ఆయన నెరవేర్చి కొట్టివేయట ద్వారా కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి. ఈ మార్పు విషయమై మనం ఆలోచించవలసిన వారుగా ఉన్నామన్నమాట. అపోస్తల కార్యాల గ్రంథం అంటే మార్పు. దీంట్లో చాలా మార్పులు మనకు కనబడ్డాయి. ఒకటి, సమాజ మందిరంలో నుండి సంగమునకు మారిపోయింది. ధర్మశాస్త్రం నుండి కృపకు మారిపోయింది. యేసు ప్రభు ఒక మైలురాయిగా, చరిత్రాత్మకమైన వ్యక్తిగా భూప్రపంచం మీద నిలబెట్టబడ్డాడు. దేవుని ఆత్మ మన మధ్య సంచరించేటట్లుగా దేవుడు చేశాడు. యోధా మతం నుండి అన్యజనుల్లోనికి మారిపోయింది. మతం నుంచి మార్గంలోనికి మారిపోయింది. యెరూషలేము నుంచి అంత్యయుగైకి మారిపోయింది సువార్త. అందుకే బూదిగంధం వరకు ఈ సువార్త అందించబడినట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ దీనికి యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట మనం చెప్పి ముగించుకోబోతున్నాం. చూడండి, మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమంలో నీ పని నా పని ఏంటి? నేను ఏం చేయాలంటే మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. మొదటి అధ్యాయము 18వ వచనం. అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో అందంతటను బూదిగంతం వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. మీరు శక్తి పొంది సాక్షులై ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది. సాక్షులై ఉండాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. మరి ఇంతకుముందు పేతురు ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోయాడు? అయ్యా, వీడును ఆయనతో కూడా ఉన్నవాడంటే ఒట్టి పెట్టుకుంటకును దూషించుకుంటకును మొదలు పెట్టాడని రాయబడింది. నేను ఎరగను అని రాయబడింది. మరి ఇప్పుడు ఎలాగా సాక్షిగా మారాడు? గడ్డాలు మీసాలు ఉన్న ఆ యొక్క శాస్త్రులు ఎదుట, పరిశీలు ఎదుట, ప్రధాన యాజకులు ఎదుట, అధికారులు ఎదుట మీరు సిలువ వేసిన ఈ యేసే అని ధైర్యం ఎందుకు చెప్పాడు? చిన్నపిల్ల దగ్గర ఓడిపోయినోడు, చలిమంట దగ్గర అబద్ధమాడినోడు, దూరంగా వెంబడించినోడు, నేను కాదని ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు? కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే గతంలో దేని విషయంలో మీరు ఓడిపోయారో, ఏ పాపం విషయంలో ఓడిపోయారో, ఏ పాపాన్ని మీరు జయించలేకపోయారో, దేని ఎదుటైతే మీరు లొంగిపోయారో, దొరికిపోయారో, వాటన్నిటి మీద ప్రభావవంతమైన శక్తి పరిశుద్ధాత్ముడు లోపల నుంచి మనకు అనుగ్రహించేటట్లుగా ఉన్నాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపగలిగిన శక్తి ప్రతి వ్యక్తికి దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. మీరు ఆత్మచేత క్రమముగా నడిపించబడిన వారు అని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం ద్వారా మీరు శక్తి నొందెదరు అని చెప్పాడు. ధైర్యముగా పేతురు వాక్యం చెప్పాడు. 3000 మంది రక్షించబడ్డాడు ధైర్యంగా. పేతురుకు అనుకున్న ధైర్యం చూసి వారే భయపడ్డారు. వీళ్ళకి ధైర్యం ఎక్కడిది అని, విద్య లేని పామర్లేని వీరికి ధైర్యం ఎక్కడది అనుకున్నారండి. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు అంత ధైర్యం లేదు వాళ్ళకి. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వారికి ఉన్న ధైర్యము చాలా గంభీరమైనది. వారు ఏమాత్రం భయపడలేదు. వారు ఏమాత్రం కూడా వెనకంజి వేయలేదు. ఈ సువార్తను బూదిగంతాల దాకా తీసుకెళ్ళడానికి మనకి శక్తి అవసరం. అందుకే పరిశుద్ధాత్ముడు శక్తిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని అందుతారో ఆ పరిశుద్ధాత్మ ద్వారా సాక్షులుగా జీవిస్తారు. అది ఎసెన్స్ అన్నమాట. సో అపోస్తల కార్యాల గ్రంథము ట్రాన్సిషన్ పీరియడ్ అంటారనమాట. ఎలాగో మార్పు బదిలీ జరిగిందో
మనము 7 రకాలుగా మనం చూసాం. చరిత్రాత్మకమైన మార్పు చూసాం, మతపరమైన మార్పు చూసాం, దేవుని సంకల్పంలో మార్పు చూసాం, వేదాంతపరమైన మార్పు చూసాం, జాతిపరమైన మార్పు చూసాం, కేంద్ర సంబంధమైన మార్పు చూసాం. యూదులు కేంద్రంగా ఉన్నారు, ఇప్పుడు అన్యులు కేంద్రంగా మారారు. ఈ యొక్క యుగ సంబంధమైన మార్పు కూడా మనం చూసాం. ధర్మశాస్త్రానికి బదులుగా దేవుని కృప ద్వారా మనము జీవించబడుతున్నాం. అన్ని జనుల వద్దకు వెళ్ళిపోయింది, ఎందుకంటే అపాత్రులుగా ఎంచుకున్నారు. అన్ని జనుల వద్దకు వెళ్ళిపోయింది, వారి నాశనకు వారే ఉత్తరవాదులు. అన్ని జనుల వద్దకు వెళ్ళిపోయింది, వారు తెలుసుకున్నారు, కానీ మనం విన్నాం. ఇది అపోస్తుల కార్యాల గ్రంథంలో జరిగిన మార్పును గురించిన ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. ప్రభు చిత్తమైతే గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. వర్తమానం అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యంలో నుండి మనకి చక్కని సందేశం అందిందండి. మతం అంటే ఏంటి, మతంలో నుంచి ఎలాగా తీసివేయబడ్డాం అన్న చెప్పాక మరలా నేను చెప్పడం కాదులే కానీ చక్కని సందేశం అందించాడు. జూమ్ కాన్ఫరెన్స్ తరపున చిరంజీవానికి వందనాలండి. చిరంజీవన వందనాలు. వందనాలు. చక్కని సందేశం. తర్వాత ముగింపు ప్రార్థన కొరకై బి రామూర్తి నాయక్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన. ఓకేనయ్యా, మంచిది. వందనాలు అందరికీ. దయగలిగిన దేవ, ప్రేమ కలిగిన ప్రభువా, మరొకసారి మీ పాదములకు వందనాలు, స్తోత్రం నాయన. హృదయకాల సమయంలో ఇదిగో నీ ప్రియదాసుని నిలబెట్టి నాయన, ఇదిగో నా ప్రభువా, పాత నిబంధన కాలంలో నా ప్రభువా పాపములో ఎలా నివసించారో, పాపము నుంచి నైనా వెలుగులోనికి ఎలా వచ్చారో నా ప్రభువా, చక్కని వర్తమానం నీ ప్రియదాసుని ద్వారా మా అందరికీ తెలియపరిచిన విధానాన్ని బట్టి ఉదయ కాలంలో నీ పాదములకు మరొక్కసారి కోట్లాని కోట్ల స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజమే నా ప్రభువా, ఇదిగో మీతో శిష్యులు తిరిగిన రోజులు వరకు ధైర్యం రాలేదు నా ప్రభువా. మరి పేతురు నా ప్రభువా ఆ చిన్న పాప దగ్గర ఓడిపోయాడు నా ప్రభువా. అగ్ని మంట దగ్గర కూడా ఓడిపోయారు, దూరము నుంచి వెంబడించారు. ఎప్పుడైతే మీ పరిశుద్ధాత్మ శక్తి ఇదిగో నా ప్రభువా నీ దాసుల మీద కుమ్మరించబడిందో, అప్పటి నుంచి నీకు సాక్షులుగా, పరలోకానికి వారసులుగా వారు మీకు ఆనుకొనిబడి ఇదిగో అనేకులకు ఆ మార్గానికి చూపించి ఆత్మీయ జీవితంలో నడిపించగలిగినటువంటి ఒక అద్భుత కార్యములోనికి మీరు నడిపించారు. నిజమే నా ప్రభువా, మీ దాసులైన మేము కూడా నా ప్రభువా ఇదిగో వారి బాటలో నడిచి వారు నా ప్రభువా ఇదిగో యెరూషలేములోని నా ప్రభువా భూ దిగంతముల వరకునైనా మీకు సాక్షులుగా నిలబడి ప్రపంచమంతటా సువార్త వ్యాపించినట్లుగా వారు ప్రయాసపడ్డారు. ఆఖరిగా మీకే సాక్షులుగా నిలబడిపోయారు. అటువంటి కార్యములోనికి మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా మీరు చేసినందుకు మీ పాదములకు కోట్లాని కోట్ల స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. జూమ్ కార్యక్రమము ద్వారా నీ ప్రియదాసుడు నా ప్రభువా ఇదిగో బర్నబాస్ అన్న నడిపిస్తున్నటువంటి ఈ అద్భుత కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం. చక్కని వర్తమానములు అనేక ప్రియుల ద్వారా నా ప్రభువా మీరు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రం. ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో నా ప్రభు ఎంతమంది పాల్గొంటున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను నాయన అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించండి. ఇంకా ఈ యొక్క నా ప్రభు నిజముగా నీ ప్రియదాసుడు ఈరోజు చెప్పిన విధముగా కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది నా ప్రభు ఇంకను రక్షణలోనికి రాలేక ఉన్నారు. అటువంటి వారందరిని ఇది కులం కాదు, మతం కాదు, ఇదొక మార్గం అని తెలుసుకునే వరకు నాయన మేము సువార్తను ప్రకటించి మీ వాక్యము ద్వారా వారు హెచ్చరింపబడి నిత్య రాజ్యంలోనికి వారి అడుగు పెట్టినట్లుగా నీ కృప చూపించి, మీ దయ చూపించి, మీ దయా దాక్షిణంతో నడిపించండి.
నైనా ఈ నూతన కార్యక్రమం నైనా అనేకులు తెలుసుకొని మీ రాజ్యం వైపు మళ్లించడానికి నీ కృప చూపించి, ఇదిగో నా ప్రభా యొక్క జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దాసునికి, ప్రతి యొక్క సేవకునికి మీరే నా ప్రభా అట్టి అభివృద్ధిలోనికి, అట్టి ఆశీర్వాదంలోనికి, అట్టి ఆత్మీయ జీవితంలోనికి నడిపించి నీ ప్రియదాసుని ద్వారా ఇంకా అనేకమైనటువంటి అపోస్తల కార్యంలోని సత్యాలు మేము నేర్చుకోవడానికి నీ కృప చూపించి ముందుకు నడిపించమని, ఘనతయు మహిమా ప్రభావములు కీర్తి మీరు పొందుకునమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో దీన మనసు ఈ ప్రార్థనా మనవులని అడుగుచు వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అన్న ఒక్క నిమిషము దయచేసి చిన్ని ప్రకటన ఉన్నది, గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. డిసెంబర్ నెల 18, 19, 20 తారీఖుల్లో ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో సువార్త చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే రాగలిగిన వాళ్ళందరూ రండి, ఎందుకంటే చాలా మంది అవసరత ఉన్నది. ఈ సువార్త మరలా మనం చేయగలమో లేదో కూడా తెలియదు. ఇప్పటికే మనకి మైక్ పర్మిషన్ లేదు. పత్రిక ఇచ్చి వారికి నేరుగా సువార్త చెప్పడం తప్ప మైక్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో భవిష్యత్తు కాలంలో ఊళ్ళో కూడా రానివ్వరు, మనకు తెలియదు మరి పరిస్థితులు ఎలా మారుతాయో. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, మీ స్థానిక సంఘాల్లో ప్రకటించి దీనికోసం భారంగా ప్రార్థన చేయమని ప్రభు పేట మనం చేస్తున్నాను. కాకినాడ మరియు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నీ కలిపి ఈ యొక్క సువార్త యాత్రని మేము పెడుతున్నాం. అనంతపురం నుంచి కూడా సహోదరులు కొంతమంది రావాలని సిద్ధపడుతున్నారు. ప్రయాణాలు లేకపోతే పరిచర్య చాలా వ్యతిరేకత ఉంది. ఆయన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ ప్రయత్నంలో ప్రభు కార్యం చేసేటట్లుగా మీరు మీ యొక్క సంఘాల్లోనూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. రాగలిగిన వారందరూ తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మనందరినీ ఆ పరిచర్లో వాడుకుని ఆయన నామాన్ని మహిమ తీసుకురావాలని ఆశపడుతున్నాం. అందరికీ వందనాలండి. వందనాలు. ఇక్కడ జూలై నుంచి అధ్యక్షులు ముగించిన అంకుల్ ముగింపు ప్రార్థన చేసినటువంటి రామూర్తి నాయక్ బ్రదర్కి వందనాలు. ప్రార్థన చేసిన బ్రదర్కి కూడికి అందరితో ముగించబడింది. మరి నాకు అప్పగించినటువంటి ఈ సమయాన్ని బర్నబాసానికి అప్పచెప్తున్నాం.